ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఇక్కడ మనం అనెక్సా 22 ఫామ్ చూస్తున్నాము. దీన్ని ఫామ్ M21 రిసిప్ట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఎలక్షన్ రికార్డ్స్ అండ్ మెటీరియల్ ఆఫ్టర్ పోల్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ఈ రిసీవింగ్ సెంటర్లో మన యొక్క మెటీరియల్ అన్నింటిని కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మరి సబ్మిట్ చేసేటప్పుడు ఈ ఫామ్ వాళ్ళు తీసుకొని మనం ఏ సబ్మిట్ చేస్తున్నాం వీటిలో టిక్ చేసుకొని లాస్ట్లో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం తీసుకొని వాళ్ళు ఆ విధంగా ఈ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు. మరి ఏమేమి తీసుకుంటారో ఈ ఫామ్లో ఏమేమి మెన్షన్ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబరు, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నెంబరు ఇక్కడ ఎంటర్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేటువంటిది ఇచ్చున్నారు మనకి. ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు ఇచ్చుంటారు. వీటిని ఎలక్షన్ వాడుంటాము, మళ్ళీ వీటిని సబ్మిట్ చేయాలి. ద సీల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అని ఇచ్చున్నారు. మరి పార్లమెంట్కి, అసెంబ్లీకి 2 సెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్. ఈ 3 కూడా పార్లమెంట్కి వేరేగా, అసెంబ్లీకి వేరేగా ఇస్తారు. వీటిని మనం ఎలక్షన్ డే రోజు వాటిని సీల్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ సీల్డ్ CU, కంట్రోల్ యూనిట్స్ ఎన్ని సీల్ చేసామో ఆ నెంబర్ వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సీల్డ్ బ్యాలెట్ యూనిట్, నెంబర్ ఆఫ్ సీల్డ్ వివిప్యాట్, వాటి యొక్క నెంబర్లు ఇక్కడ వేయాలి. ఎన్ని సీల్ చేస్తున్నట్టు, ఎన్ని మనం వాళ్ళకి అప్పగిస్తున్నాం అనేటువంటిది. తర్వాత అన్యూజ్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, మనం ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని వాడకుండా ఉన్నట్లయితే వాటి యొక్క వివరాలు ఇక్కడ పొందుపరుస్తాము. నెంబర్ ఆఫ్ అన్యూజ్డ్ కంట్రోల్ యూనిట్ ఇంకా ఏమైనా మనం వాడకుండా వాళ్ళకి తిరిగి ఇస్తూ ఉన్నట్లయితే వాటి సంఖ్య వేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ అన్యూజ్డ్ బ్యాలెట్ యూనిట్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ అన్యూజ్డ్ వివిప్యాట్. నెక్స్ట్ ప్యాకెట్స్ చూసినట్లయితే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్యాకెట్, ఇక్కడ ఫస్ట్ ప్యాకెట్, సెకండ్ ప్యాకెట్, థర్డ్ ప్యాకెట్, నెక్స్ట్ లాస్ట్ 4th ప్యాకెట్. ఈ విధంగా 4 ప్యాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ ప్యాకెట్ తీసుకున్నాం, ఈవీఎం పేపర్స్ అంటాం వీటిని. మొదటిది దీంట్లో ఫస్ట్ ప్యాకెట్లో అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్. మనం ఫామ్ 17C అంటాం దీన్ని అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ది అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్. ఈ ఫామ్ 17Cని అన్సీల్డ్ ఎన్వలప్లో ఉంచాలి. దీన్ని సీల్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ వాళ్ళు అడిగితే తీసి ఇచ్చేటట్లుగా ఉండాలి. నెక్స్ట్ అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 1. దీన్ని మాక్ పోల్ సర్టిఫికేట్ అంటాము. తర్వాత రిపోర్ట్ 2 and 3 ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. మరి వీటిని కూడా అన్సీల్డ్ ఎన్వలప్ కవర్లో ఉంచాలి. నెక్స్ట్ ప్రింటెడ్ వివిప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మార్క్ పోల్ షుడ్ బి కెప్ట్ ఇన్ బ్లాక్ కలర్డ్ సీల్ ఇన్ ఎన్వలప్. మనకు ఒక బ్లాక్ రంగులో ఉన్నటువంటి ఈ కవర్ ఇస్తారు. ఆ కవర్లో మనం వివిప్యాట్లు మిషన్ రెడీ అయిన తర్వాత ఒక పేపర్ స్లిప్స్ వస్తుంటాయి. వాటన్నిటిని కూడా మనము ఈ మాక్ పోల్ సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మనం దాంట్లో ఆ బ్లాక్ కలర్డ్ కవర్లో ఉంచి సీల్డ్ చేయాలి. ఇకపోతే సెకండ్ ప్యాకెట్ చూస్తున్నట్లయితే మనం స్క్రూటినీ కవర్ అంటాం దీన్ని. మరి దీంట్లో కూడా అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ. సెకండ్ ప్యాకెట్లో అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీని కవర్లో ఎన్వలప్ దాంట్లో పెట్టేసి కవర్లో పెట్టి అన్సీల్డ్ దాన్ని సీల్ చేయకూడదు.
నెక్స్ట్ సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద రిజిస్టర్ ఆఫ్ వాటర్స్ 17A అంటే రిజిస్టర్ ఆఫ్ వాటర్స్ సంబంధించినటువంటిది ఎన్వలప్ కవర్లో పెట్టి దాన్ని సీల్ చేయాలి, దాన్ని మాత్రం సీల్ చేయాలి. నెక్స్ట్ అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ విజిట్ షీట్ కూడా ఇస్తారు మనకి. ఇది మనం ఎలక్షన్ జరిగేటప్పుడు మన దగ్గర ప్రిసైడింగ్ ఆఫీసర్ పెట్టుకుంటారు. ఎవరైనా విజిట్ చేసినప్పుడు అక్కడ నమోదు చేయడం జరుగుతుంది. దీన్ని అన్సీల్డ్ ఎన్వలప్ లో ఉంచాలి. సో ఎన్వలప్ కవర్లో ఉంచి దాన్ని సీల్ చేయకూడదు. అందువల్ల ఏవి సీల్ చేయాలి, ఏ సీల్ చేయకూడదు అనేటువంటిది ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఎలక్టర్స్ ఇన్ 14A అండ్ డిక్లరేషన్స్ ఆఫ్ ది కంపానియన్స్. సో ఇక్కడ బ్లైండ్ ఓటర్స్ సంబంధించినటువంటి ఇన్ఫార్మ్ ఎలక్టర్స్ ఇన్ ఫామ్ 14A అంటాము. కంపానియన్స్ సంబంధించినటువంటి ఈ డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా ఎన్వలప్లోంచి అన్సీల్డ్, వీటిని సీల్డ్ చేయకూడదు. నెక్స్ట్ అంతవరకు సెకండ్ ప్యాకెట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్యాకెట్ చూద్దాం. దీన్ని స్టాట్యుటరీ కవర్స్ అంటాం. ఇక్కడ స్టాట్యుటరీ కవర్ అంటే అన్నీ కూడా సీల్ చేయాల్సింది. సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద మార్క్డ్ కాపీ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్ అండ్ లిస్ట్ ఆఫ్ CSVs ఇఫ్ ఎనీ. సో మనకి ఎలక్షన్స్ ముందుగా పోలింగ్ మెటీరియల్స్తో పాటు ఎలక్టోరల్ రోల్ మార్క్డ్ కాపీ ఇస్తారు. ఆ మార్క్డ్ కాపీని ఎన్వలప్ కవర్లో పెట్టి సీల్ చేసేయాలి. నెక్స్ట్ సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ఓటర్స్ స్లిప్స్. మరి ఓటర్ స్లిప్స్ మనం ఈ ఎలక్షన్ అప్పుడు ఇస్తాం కాబట్టి అవి వాటన్నిటిని కూడా ఒక కవర్లో ఉంచి ఎన్వలప్ కవర్లో ఉంచి సీల్ చేసేయాలి. నెక్స్ట్ మూడోది సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ అన్యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్. టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ అనేటువంటి ఇస్తారు మనకి. సో వాటిని కానీ అన్యూజ్ అంటే ఉపయోగించినట్లయితే వాటిని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి సీల్ చేసేయాలి. నెక్స్ట్ సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ద లిస్ట్ ఇన్ ఫామ్ 17B. 17B ఫామ్లో తెలిపిన విధంగా ఏదైనా యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఏదైనా యూజ్ చేస్తుంటే వాటిని ఎన్వలప్ కవర్ నుంచి సీల్ చేయాలి. నెక్స్ట్ సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్ వర్డ్స్ ఇన్ ఫామ్ 14. ఛాలెంజ్ వర్డ్స్ సంబంధించినటువంటి ఫామ్ 14ని ఎన్వలప్ కవర్ నుంచి సీల్ చేసేయాలి. సో ఇవన్నీ కూడా అంటే థర్డ్ ప్యాకెట్ అన్నీ కూడా సీల్ చేసేయాలి. నాన్ స్టాట్యుటరీ కవర్. ఈ ఫోర్త్ ప్యాకెట్లో ఏమేమి ఉంచాలో చూద్దాం. అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అదర్ దెన్ ది మార్క్డ్ కాపీ. మార్క్డ్ కాపీని మనం ఇందాక కవర్లో ఉంచడం జరిగింది. అది కాక మిగిలినటువంటి ఈ ఎలక్టోరల్ రోల్ని మనం ఇక్కడ ఎన్వలప్లో ఉంచి వీటిని సీల్ చేయకూడదు. నెక్స్ట్ అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద అపాయింట్మెంట్ లెటర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఫామ్ 10. సో మనం ఫామ్ 10 ద్వారా పోలింగ్ ఏజెంట్స్ని అపాయింట్మెంట్ చేసుకోవటం, ఆ ఫామ్ 10s అన్నీ కూడా కవర్లో పెట్టి వాటిని కూడా మనం సీల్ చేయకూడదు. నెక్స్ట్ అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్. అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇన్ ఫామ్ 12B. సో ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ని దట్ మీన్స్ ఫామ్ 12Bని ఎన్వలప్లో ఉంచి అది కూడా అన్సీల్డ్ అంటే సీల్ చేయకూడదు. నెక్స్ట్ అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద డిక్లరేషన్స్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డిక్లరేషన్స్ని సో ఒక ఎన్వలప్లో పెట్టేసి దాన్ని సీల్ చేయకూడదు. నెక్స్ట్ అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద రిసిప్ట్ బుక్ అండ్ క్యాష్ ఇఫ్ ఎనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్. ఛాలెంజ్డ్ ఓట్స్ సంబంధించినటువంటి రిసిప్ట్ బుక్, క్యాష్ వీటన్నిటిని కూడా ఒక ఎన్వలప్లో పెట్టి వాటిని సీల్ చేయకూడదు. అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్, అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ స్పెషల్ ట్యాక్స్. సో మనం ఈ ఎలక్షన్లో ఈ పేపర్ సీల్స్, స్పెషల్ ట్యాక్స్ వాడుతుంటాం. వాటిలో అన్యూజ్డ్, డ్యామేజ్డ్ ఉన్నటువంటి కూడా ఒక కవర్లో ఉంచి వాటిని సీల్ చేయకూడదు.
అన్సీల్డ్ ఎన్వలప్ ఆఫ్ అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్. సో ఉపయోగించని వాటర్ స్లిప్స్ని, మిగిలిపోయినటువంటి వాటర్ స్లిప్స్ని ఒక ఎన్వలప్ కవర్లోంచి వాటిని కూడా సీల్ చేయకూడదు. ఫర్ ది డిక్లరేషన్స్ obtained from electors as their heirs and the list of electors who have refused to make declarations as to their heirs. ఈ ఏజ్ పరంగా వచ్చినటువంటి డిక్లరేషన్ని మనం దాన్ని కూడా ఒక దాంట్లో ఉంచాలి. నెక్స్ట్, ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ అండర్ రూల్ 49 ఏమి టెస్ట్ సంబంధించినటువంటి కూడా ఉంచాలి, తయారు చేయాలి. నెక్స్ట్, ఏజ్డి లిస్టు. నెక్స్ట్, లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు ది SHO పోలీసు. సో ఇవన్నీ కూడా మనం ఈ 4th ప్యాకెట్లో ఉంచాలన్నమాట. నెక్స్ట్, 5th ప్యాకెట్. సో దీన్ని హ్యాండ్ బుక్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ అదర్. ఇక్కడ హ్యాండ్ బుక్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసరు, మనకి ఇచ్చినట్టు ఎలక్షన్ హ్యాండ్ బుక్, దీన్ని ఉంచాలి ఈ 5th ప్యాకెట్లో. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, VVPAT, పోస్టర్స్ ఆన్ హౌ టు కాస్ట్ ఓట్ ఆన్ EVM and VVPAT, brochure for presiding officers and use of EVM and VVPAT and troubleshooting on use of EVM and VVPAT. ఇవన్నీ కూడా పోస్టర్స్ కానీ, తర్వాత ఇన్స్ట్రక్షన్స్, మిషన్ సంబంధించిన VVPAT సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, బ్రోచర్స్, ఇవన్నీ కూడా దీని 5th ప్యాకెట్లోనే ఉంచాలి. నెక్స్ట్, సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ indelible ink set with a stopper having been secured on each file effectively with molten candle or wax applied thereon to prevent leakage or evaporation, used self-inking pads. సో ఈ ప్యాడ్స్ కానీ, ఈ తర్వాత ఇండెలిబుల్ ఇంకులు కానీ, ఇవన్నీ కూడా 5th ప్యాకెట్లో ఉంచాలి. నెక్స్ట్, 6th ప్యాకెట్ కానీ చూస్తున్నట్లయితే అదర్ మెటీరియల్స్, ఇంకా మిగిలినటువన్నీ కూడా, అంటే ఫామ్ 7A, నెక్స్ట్ ఫోటో కాపీ ఆఫ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్స్, నెక్స్ట్ అదర్ అన్యూజ్డ్ ఫార్మ్స్, మెటల్ సీల్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసరు, యారో క్రాస్ మార్క్, రబ్బర్ స్టాంప్ ఫార్ మేకింగ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్కి వాడేటువంటి రబ్బర్ స్టాంపు, కప్ ఫర్ సెట్టింగ్ ద ఇండెలిబుల్ ఇంకు. ఇండెలిబుల్ ఇంక్ని మనం పెట్టుకోవడానికి కప్పు వాడుకుంటాం, ఆ కప్పుని ఈ విధంగా వీటన్నిటిని కూడా మనం ఉంచాలి, 6th ప్యాకెట్లో ఉంచాలి. 2 స్టేషనరీ కంటైనర్స్ కంటైనింగ్ యూజ్డ్ అండ్ రిమైనింగ్ స్టేషనరీ ఐటమ్స్, ఓటింగ్ కంపార్ట్మెంట్స్, తర్వాత అక్విటెన్స్ రోల్ ఆఫ్ TA టు పోలింగ్ పర్సనల్ ఇఫ్ ఎనీ, ఏమైనా ఉంటే అవి కూడా. సో వీటన్నిటిని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ మరలా వీటిని వారికి అందజేయాలి. సో ఈ విధంగా మనం ఈ పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇచ్చేటప్పుడు వీటన్నిటిని గమనించుకుంటూ ఆయా కవర్లో ఉంచి వాళ్ళకి అందజేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.